హల్లెలూయా. గట్టిగా కొట్టండి చెప్పట్లే, గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి మన దేవుడు నమ్మదగినవాడు. నేను ఎప్పుడు చెప్తాను, ఓహో ఒకళ్ళు పైన పెట్టినది, డాక్టర్ గొప్పోడా దేవుడు గొప్పోడా? చెప్పండి గట్టిగా. మీకు నమ్మకం ఉందా దేవుడి మీద? ఎప్పుడు డాక్టర్ల మీదే, వాడు చెప్పిందే. దేవుడు చెప్పింది మాత్రం వినరు. బీపీ షుగర్ ఉండే డాక్టర్ చెప్పండి, డాక్టర్ ఏం చెప్తాడు? చెప్పండి కదా, బీపీ షుగర్ ఉండే వాళ్ళు ఏం చెప్తారు డాక్టర్లు? మీకు ఉప్పు తినొద్దు, చక్కెర తినొద్దు, కాఫీ తాగొద్దు, కారం తినొద్దు, ఇవన్నీ తినండి, దేవుడు చెప్పించేయండి. దేవుడు చెప్పాడు తెలుసా? పాపం చేయొద్దు అన్నాడు. రోగాలు దేనికి వస్తాయి? అరే రోగాలు దేనికి వస్తాయి తెలుసా మీకు? పాపానికే. పాపమునకు వచ్చు జీతం మరణం అంటే రోగం. పాపం అంటే ఏమి? వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, హత్య కాదు, మోసం చేసేది కాదు, ఆజ్ఞ అతిక్రమం పాపం. దేవుడి కంటే వేరే వాటిని ప్రేమించడమే, వస్తువుల్ని, పిల్లల్ని. నేను పోయినా చెప్పను కదా, ఎవరు మీకు విగ్రహాలు? పెండ్లాంకి మొగుడు విగ్రహం, మొగుడికి పెండ్లాం విగ్రహం. మొగుడు పెండ్లాలు ఇద్దరికి వాళ్ళ పని విగ్రహం, వాళ్ళ వ్యాపారాల విగ్రహాలు, మనవరాళ్ళ విగ్రహం. నేను చెప్తాను ఈ మాట, దేవుడి కంటే దేన్నైనా మనం ఎక్కువ ప్రేమిస్తే అది పాపం. ఆ పాపం మనల్ని రోగంలోని నడిపిస్తాం. నేను పోయిన వారమే చెప్పినాను, అంతమంది వారు చెప్పినాను, పోయిన వారం అమ్మన్నారు. యెషయా 53 ఒకసారి మీకు చదివిపించినాను. నిశ్చయముగా ఆయన మన వ్యసనములు, షుగర్ బీపీ ఏమి వ్యసనాలే. ఆ యొక్క శల్యాలు ఎందుకు వస్తారు చెప్పండి? వాళ్ళు వ్యసనం చేస్తే ఆ యొక్క శల్యాలు వస్తారు. వ్యసనం లేరనుకోండి, ఆ యొక్క శల్య దగ్గరికే రారు. వాళ్ళిద్దరు ఎక్కువైనంత కిడ్నీల ప్రాబ్లం అవుతుంది. ఆ కిడ్నీల ప్రాబ్లం అయినంత హార్ట్ ప్రాబ్లం అవుతుంది. హార్ట్ నుంచి లివర్ నుంచి మోకాలు నొప్పులు, తలకాయ నొప్పి, కాలు అన్నీ చెడిపోతాయి. ఎవరి నుంచి? ఈ అక్క చెల్లెల నుంచి. ఈ అక్క చెల్లెలకి దూరం ఉండని చెప్తాడు దేవుడు. ఈ అక్క చెల్లెలకి దూరం ఉంటే నీ దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడి మాట నమ్మరు. చూడండి ఒకసారి కావాలంటే నిర్గమకాండం 8వ అధ్యాయం 8వ వచనం, 15-26 చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా వాక్యం చెప్తాడు. వినండి వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా. ఇది వింటే బ్రతికిస్తుంది. నేను ఎప్పుడు చెప్తాను, నేను బ్రతికిండేది మాత్రం డాక్టర్ మందులతో కాదు, వాడు సెకండరీ. నాకు నేను బ్రతికిండేది వాక్యమే. ఈ వాక్యమే నన్ను బతికిస్తుంది. నాకు ఇది బలం. ఇది నేను ఒక్కోసారి వాక్యం చదవలేదనుకోండి, నేను చచ్చిపోయిన లెక్కలో ఉంటాను. ఆ రోజు అంతా ఏదో ఒక ఏమంటారు, ఒక రకంగా చిరిపిరి ఉంటుంది. కనీసం ఒక 10 వర్షాలను చదివితే అప్పుడు చదివినప్ప అన్నట్లుంటుంది. కొంతమంది అది ఎట్లుంటారేమో, అసలు బైబిల్ చదువురు, ఏముండదు, వినరు, పాట కూడా పాడరు. ఇప్పుడు అందుకు ఒక కొత్త పాట చేసింది కదా, ఏమైనా చేయగలవు. పాడతారు కానీ మీ కథ మారదు. మీ కథ ఎందుకు మారదంటే మీరు ఏడాల్సిన కొంగిళ్ళు ఆడే. అవి 2 ఉన్నాయి కదా మీ కథలో. మీ కథలో ఏమంటారు? 2 షుగర్ ఉంది, బీపీ ఉంది. అక్క కూర్చొనిదంట, శరీరం పడుకోనిదంట. షుగర్ ఎక్కువైతే తినేది తక్కువ, తిండి తక్కువైతే నిద్ర తక్కువ. అప్పుడు చూడండి ఏమంటారు, నిద్రే రాదమ్మా, రాత్రి అంతా లేచి కూర్చుంటే అని తేపులు వస్తాడు కొంతమందికి. ఎందుకు తేపులు? తినకూడదు, తిన్నావు అంటే తిన్నీదు, బ్రతకనీదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్తానంటే, చిన్నమ్మ చెప్పింది కదా, చిన్నమ్మకి కాదు చాలామందికి, మన ఎవరు లక్ష్మి వాళ్ళ పిల్లకి కానీ, అమ్మ వాళ్ళ అక్క బిడ్డకు కానీ, వాళ్ళందరూ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ డాక్టర్లకు మళ్ళీ అది ఏమో కనపడుతుందో. నాకు తెలిసి మేము పుట్టినప్పుడు, అంటే వీళ్ళు అందరూ మా వయసులో ఉన్నారు పుట్టినప్పుడు, మాకు ఆ స్కానింగ్ లేవు, ఏమి లేవు. ఆ ఆసుపత్రికి పోతే ఇట్లా ముట్టుకుంటుండ్రి, నోరు తిమ్మంటుండ్రి. తెలుసా మీకు? హాస్పిటల్కి పోతే నాలుకే ఈ 2 చూసి చెప్పేసి డాక్టర్ ఏం రోగం ఉందని. ఇప్పుడు వాడు నాలుగు తీమ్మన్నాడు, నోరు తీమ్మన్నాడు, పట్టుకోడు. స్కానింగ్
ఏమది ఇంకోటి ఎక్స్రే, ఇంకా ఎక్స్రే ఉండాలి, అప్పుడు ఉండాలి ఎక్స్రే, అప్పుడు రూపాయే. నాకు తెలిసి ఎక్స్రే ₹1. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, చూడండి ఎంత బాగా వీళ్ళందరూ బాగా తెలుసు, చూడండి వీళ్ళకి బాగా తెలుసు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, మళ్ళీ బ్లడ్ పరీక్షలు 1, 2, 3, 4, 5, 6, 7 అన్నీ రాసుకొస్తాడు. అన్నీ చేసినాక ఏం లేవమ్మా, ఈ ట్యాబ్లెట్ 2 రోజులు వేసుకో, అది చెప్పేకి ఎన్ని స్కాన్లు? 10,000 తీసుకొని ₹1 ట్యాబ్లెట్ ఇస్తాడు. ఏం లేదమ్మా, రాత్రి నిద్రపోలేదు కదా, అదేమది బి కాంప్లెక్స్ సిపిఎం ట్యాబ్లెట్ వేసుకొని పండుకో అంటాడు. అంటే ఏమి, నిద్రపోతే అన్నీ బాగవుతాయి, నిద్ర లేకే. ఇప్పుడు చెప్పండి, ఆ పాపవాడికి 3 పాయింట్ ఎంత వచ్చినామా, 3.5 కేజీలు అనుకోండి. అదే ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లంటే కొయ్యల్లా బిడ్డ అడ్డం తిరిగింది. ఈ మధ్యలో ఇంకోటి, నీళ్ళు తాగినాడు పిల్లోడు అంటారు, గొప్ప నీళ్ళు తాగినాడు అంటారు. ఈ డాక్టర్లు తాపుతారేమో నాకు అర్థం కాదు కొన్నిసార్లు, నాకు బలకోపం వస్తుంది. అసలు డాక్టర్ చూడండి, అన్నీ నన్ను అడిగితే 90 అబద్ధాలు చెప్తారు, దాంట్లో 10 రైట్ ఉంటాయి. నిజంగా డాక్టర్ కరెక్ట్ మంది ఇవ్వాలంటే 1 మంది ఇస్తే చాలు. 1 మందికి రోగాలు బాగోవాలా, 10 రాస్తారు, దీంట్లో ఏదో ఒకటి తగులుతుంది పో అంటారు. మళ్ళీ యేసు ఒక మాట అన్నాడు, నాకు ఒక మాట బైబిల్లో చాలా ఇష్టమేం తెలుసా, ఒక అధికారి పనివానికి జ్వరం వస్తుంది అంటే బాగుండేవాడు, రోగం వచ్చి ఉంటుంది. అదే అధికారికి పనివానికి జ్వరం వచ్చి ఉంటుంది. వాడు చాలా అనారోగ్యంతో ఉంటాడు, చావు బ్రతుకులో ఉంటాడు. ఆయన వచ్చి, అయ్యా నా పనివాడు అనారోగ్యంగా ఉన్నాడు, వాడిని నువ్వు బాగు చేయంటే యేసుప్రభు మాట్లాడు తెలుసా, నేను వస్తానంటాడు. ఏమంటాడు యేసుప్రభు? అందుకు చెప్పండి, ఏమంటాడు యేసుప్రభు? ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వు రావద్దయ్యా, నువ్వు రావద్దు, నువ్వు ఒక్క మాట చెప్పయ్యా. ఎన్ని మాటలు చెప్పండి, గట్టి చెప్పండి. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి ఒక్క మాట చెప్పయ్యా, వాడు బాగుపడతాడు. ఇక్కడి నుంచి 100 మాటలు చెప్పినా మీ బుర్రకి ఎక్కువ బాగుపడరు. అది వాడి నమ్మకం చూడండి. అయ్యా నీ ఒక్క మాట రోగిని, ఇంగ్లీష్లో బలి ఉంటుంది తెలుసా, హీ సెండ్ హిస్ వర్డ్ అండ్ హీల్ ద డిసీజ్ అని ఉంటుంది. ఆయన తన వాక్కును పంపి అంటే ఈ వాక్యం పోతుంది మనం పంపించిన దగ్గరికి. నేను ఎన్నోసార్లు, మీరు కూడా కావాలి చూడండి, మీ బంధువులు ఎడవ ఊర్లో ఉంటారు, మీరు ప్రార్థన చేసి వాక్యానుసారంగా మీరు ఘోషిస్తే ఆడ వాకు బాగుపడుతున్నాడు. పడతలేదా? మీ ప్రార్థనే, మీ వాక్యమే, మీ మాటలు వాడిని బాగుపరుస్తున్నాయి. నాకు అది చాలా ఇష్టం తెలుసా. అయ్యా నీ ఒక్క మాట నా పనివాడిని బాగు చేస్తుంది. నా పనివాడు బాగా అవ్వాలంటే, రోగి బాగా అవ్వాలంటే, ఇప్పుడు మీరు కూడా బాగా అవ్వాలంటే యేసు ప్రభు ఒక్క మాట చాలు. ఈరోజు చాలామంది ఏమంటారు తెలుసా, రోగాలు పోవు, అద్భుతాలు లేవు, స్వస్థత లేవు. ఇప్పుడు చెప్పండి, చిన్నమ్మలకి మేమేం ప్రార్థన చేయలే, ఆ బాబుకి గుండెకి ఏదో ఓలు పడిందని చెప్పినారు కదా, నేను చేయలేదు చెప్తాను. నాకు తెలియదు, మీరు చేసింటారు అందరూ. మీరందరూ 40, నేను చెప్తాను నేను చేయలేదు చెప్తాను, మీరందరూ 40. ఇప్పుడు నేను ప్రార్థన చేయనంత మాత్రం మీ ప్రార్థన దేవుడు వినడా? హలో, అర్థం చేసుకోండి. మీ ప్రార్థనలో శక్తి ఉంది. అట్లే మీ నాలుకలో సామెతలో మాట ఉంటుంది, జీవమరణములు ఏడున్నాయి, జీవమరణಗಳು జ్ఞాపకపెట్టుకోండి. ఈరోజు కుటుంబాల ఆశీర్వాదం ఏం చేయాలి? ఆశీర్వాదం అంటే ఘోషించాలి. ఏం చేయాలి? ఘోషించాలి ఆశీర్వాదాన్ని. అందుకే ఏమన్నాడు అబ్రాహాముతో దేవుడు, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో ఒకసారి చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం. దేవుడైన యెహోవా నీవు లేచి ఇది చాలా ప్రాముఖ్యం. బంధువులు విడిచిపెట్టరు. అమ్మా ఇటు చూడండి, మీ బంధువులు విడిచిపెట్టరు. ఎవరు మీ బంధువులు తెలుసా? ఎవరు మీ బంధువులు? మీ బంధువులు ఎవరు? వీళ్ళు కాదు మీ బంధువులు. పౌలు ఒక మాట చెప్తాడు, మీ మూల పురుషుడు, మీ పితృడు
అబద్ధికుడు, దొంగ, మోసగాడు, వాడు మీ బంధువు. అమ్మా ఏనమ్మా మారెక్క, అదే నీ బంధువు చూడు, విడిచిపెట్టు ఆ బంధువుని. విను అని చెప్తున్నప్పటి నుంచి విను 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 విను. మీ రోగాలు పోకుండా ఉన్న కారణం వేసి వాక్యం వినరు మీరు. ఏం చెప్తున్నాడు అబ్రాహాముకి? మీ బంధువు అంటే మీ అన్నతమ్ముడు కాదు. కొంతమంది చూడండి, నా దేవుడు నమ్మానే, నా అన్నతమ్ముడికి నాకు సంబంధం లేదు. అబద్ధం అదే. యేసు ప్రభు దేవుడై ఉండి యూదులు ఆయన శపించిన, నిందించిన, ఆయన వాళ్ళ కొరకే ప్రాణం పెట్టాడు. తెలుసా మీకు? వీళ్ళేమో పెద్ద డ్రామాలు ఆడతారు. మామ దేవుడు నమ్మేమే, మీరు వేరే మామ వేరే అప్ప అంట. మళ్ళీ ఇస్తే తీసుకోరా? నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. ప్రశ్న సింపుల్గా, అంటే యేసు ప్రభు నమ్మకొచ్చిన హిందువులు మీరు అందరు కదా, మీరు చాలా మంచి వాళ్ళు. మీరు రక్షించబడిన తర్వాత మీ కుటుంబం అంతా వేరైపోయారు కదా యేసు ప్రభు నమ్ముకున్నాక. మరి మీ నాయన ఆస్తి ఎందుకు తీసుకోవాలో మీరు అడిగి పెట్టరండి? మామ వేరు కదప్ప. ఇప్పుడు ఏమ్మా ఇస్తారమ్మా ఇట్టుంటావు కదా, మామ వేరే కదా. మా యేసు ప్రభు నమ్మేమే, మా పరిశుద్ధులు, మీరు అపరిశుద్ధులు. మరి వాళ్ళ అపరిశుద్ధుల ఆస్తి నీకు ఎందుకు ఒడిచిపెట్టం? వల్ల నువ్వు సంపాదించుకో. ఆస్తి ఏమో కావాలా దాస్తి. తల్లిదండ్రులు భూ పెట్టేదొద్దు, మళ్ళా అన్నతమ్ముళ్ళు చూసుకునేదొద్దు, మళ్ళా భాగం కావాలా. ఏమంటారప్పా? అంటారప్పా వాళ్ళ భాగం కావాలి కదా. అమ్మ భూ పెట్టలొద్దా? మా అమ్మ ఆస్తి లేదు సార్, నన్ను యేసుప్రభుని నమ్ముకున్నాను, నన్ను వేరైపోయినాను, నన్ను అడగలేదు సార్. అడిగే నీకు అధికారం ఉంది. ఆ అధికారంతో పాటు నీకు ఒక బాధ్యత ఉంది. నీ బాధ్యత ఏం తెలుసా? నీ తల్లిని తండ్రిని సన్మానించిన ఊరికే కాదు, భూ పెట్టాలా. సచ్చినప్పుడు దండేసేది కాదు సన్మానం అంటే, బతికినప్పుడు భూ పెట్టాలా. అందుకేమంటాడు? నీవు నీ తల్లిని తండ్రి విడిచిపెట్టమంటే వాళ్ళని కలిసి విడిచిపెట్టమంది. నీ తండ్రి ఎవడంటే పౌలు క్లియర్ అంటాడు, నీవు అపవాదికి సంబంధించిన వాడివి. ఆ తండ్రి విడిచిపెట్టరు, అబద్ధాలు ఆడరు. విడిచిపెడతారు అబద్ధాలు ఆడేది? నాన్న అబద్ధాలే ఆడలేదు సార్, ఇప్పుడు చేస్తా అంటే చూస్తామంట. నా కూడా చేతి తింటానప్ప. మరి ఎవరు మీ తండ్రి? అబద్ధికుడా, న్యాయవంతుడా? మరి మీరు న్యాయం మాట్లాడతారా, అబద్ధం మాట్లాడతారా? గోవిందా? అబద్ధమే. 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయాలంట, అది అబద్ధం. అది ఒక్కటి యథార్థం చెప్పి ఒక సంసారం నిలబెట్టాలి అంతే. వద్దంటే వద్దు, అవునంటే అవునండల్లా. నీ మాట అవునంటే అవును, అట్లా ఉండాలా. ఏమంటుంది బైబిలు? నీవు నీ తండ్రిని, నీవు లేచి నీ దేశం ఏం తెలుసా? ఈ లోకం, ఐగుప్తు, పాపపు లోకం, చెడు లోకం. కీర్తన ఒకటేమంటుంది? దుష్టుల ఆలోచన చెప్పునా? ఇప్పుడు చెప్పండి, పొద్దున్న లేస్తే దుష్టుల ఆలోచనలే. ఈ మధ్యలో మనుషులతో ఉండదు సహవాసం. ఈ మధ్యలో చదువు ఉన్నోడికి, చదువు లేకున్నోడికి, ఉద్యోగం లేకున్నోడికి మనుషులతో సంబంధం లేదు. కానీ ఒక దుష్టుడితో సహవాసం ఖచ్చితంగా ఉంటుంది. ఎవడా దుష్టుడు చెప్పండి? అది లేకుంటే పోదు. నాకు మొగుడు నన్ను విడిచిపెడతాను కానీ అయ్యా ఈ ఫోన్ విడిచిపెట్టేలేదయ్యా. పెండ్లాం నన్ను విడిచిపెడతానయ్యా, ఈ ఫోన్ విడిచిపెట్టేలేదు. ఇప్పుడు చెప్పండి, ఎవడు మీకు ప్రియుడు? చదువుకున్నోనికి వాడే, చదువు లేకున్నోనికి వాడే, కూలి పనికి పోయేవాడికి వాడే, ఆఫీసర్కి వాడే. వాడు లేకుండా బతకట్లేదు. పొద్దున్న లేస్తే చాలామంది ప్రార్థనలు చేసుకుంటారో తెలియదు కానీ లేచింతోనే హలో, ఏమి నీ లోకం, ఏమి నీ దేశం? నీ దేశం ఏమి? నీ ఉద్దేశం ఏమి? నీ పట్ల దేవుడికున్న ఉద్దేశం ఏమి? నీకు దేవుని పట్ల నీకున్న ఉద్దేశం ఏమి? నేను పొద్దున్న ఒక ప్రశ్న అడుగుతుండే. ఈ హనుమంతమ్మ గారు, మీకు ఎంతమంది పిల్లలు, కొడుకులు?
నలుగురికి నువ్వు బరువా, నీకు నలుగురు బరువా? చూడండి, నలుగురికి ఆయమ్మ బరువు, ఆయమ్మకు నలుగురు బరువు లేరు. ఆ నలుగురికి మళ్ళీ నలుగురు కోడళ్ళు ఉంటాయి, 8 అవుతాయి. ఆ 8 ఒకే, ఆ 4 మళ్ళీ 4 కంటాయి, 12 అవుతాయి. ఆయమ్మ అస్సలు బరువు అందు. ఆయమ్మ ఒక్క ఆయమ్మ వాళ్ళకి బరువు. అట్లే మీ అందరికీ దేవుడు బరువు. దేవుడు చాలా బరువు, మీకు భరించలేరు. దేవుడు మిమ్మల్ని అందరినీ భరిస్తాడు. మిమ్మల్ని, మీ పిల్లల్ని, పిల్లల 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 1000 తరాల వరకు దేవుడు భరించిన ఒక్క దేవుడిని భరించలేకపోతే నాకు అర్థం కాదు. మరి ఇందులో ఉన్నప్పుడు మరి అన్నిటి ఎట్లా భరించింటారు మీరు? పొద్దునొకటి, రాతొకటి, కాలుకొకటి, చేతికొకటి, రియలకొకటి, తలకొకటి, బొట్టుకొకటి, దండి కింద ఒకటి, మంచం కింద ఒకటి. హలో, 4 కొడుకులు, 4 కోడళ్ళు, బిడ్డలు 5 మంది మొత్తం. వాళ్ళ 5 మంది, 15 మందికి ఆ అమ్మ ఒకటి భారం. ఆ 15 మంది ఒక్కొక్క ముద్ద తీసి పెడితే అమ్మ కడుపు నిండుస్తుంది. పోనీ ఆ 8 మంది పిల్లలు ఒక్కొక్క ముద్ద తీసి పెడితే ఆ అమ్మ కడుపు నిండుస్తుంది. పెద్దోడు లాస్టోడు ఇంటికి పో అంటాడు, లాస్టోడు నడిపోడు ఇంటికి పో అంటాడు, నడిపోడు ఆ ఇంటికి పో అంటాడు. ఈ 4 కలిసి నీ బిడ్డింటికి పోమో అన్నీ నీ బిడ్డకు పెడతావు కదా అంటాడు. ఆ బిడ్డేమో తినేవారికి అన్నీ తిని ఆవిడ కొడుకులకి ఇస్తే ఆస్తి, ఇల్లు వానికి ఇచ్చే, తినేదేమో బాగా తింటుంది, వాళ్ళకి ఇచ్చే ఆస్తి వాళ్ళ కాడ ఉంటుంది ఆయమ్మ. ఇప్పుడు చెప్పండి, ఆయన అడిగిపోవాలా? అప్పుడు ఆయమ్మ పాట పాడుకోవాలా, ఏమైనా చేయగలవు నా గద మొత్తం. అప్పుడు ఎవరో పక్కింటలు వాళ్ళు పిలిచి, అమ్మ రామ్మ నువ్వు కూడా మా అమ్మ ఉన్నట్లే, వాళ్ళకి అమ్మున్నట్లే కానీ అమ్మ కాదు అమ్మున్నట్లే అని వాళ్ళు ఏదో కొట్టి పెట్టి, ఏమి నీ లోకం, నీ దేశం, మేము ఎక్కడున్నావు, ఎక్కడ జీవిస్తున్నావు? గుడార్ల పండుగ అంత రెడీ అయిపోతున్నాం. ఈ పొద్దు స్టార్ట్, వచ్చే ఆదివారం ఈ గుడారం పీకేస్తాం. మళ్ళీ గుడార్ల పండుగ యొక్క ప్రాముఖ్య ఉద్దేశం ఏం తెలుసా? ఇశ్రాయేలు అందరూ ఒక చోట చేరాలి, మగవారు అందరూ రావాలి, దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుడు చెప్పింది చేయాలి. తర్వాత వారు ప్రథమ ఫలములు. ఇప్పుడు ఫలాలు మనం ఇచ్చే పండ్లు కాదు ఇవి. ఈ పండ్లు అసలు దేవునికి ఇష్టం లేదు, మనం తెచ్చుకున్నామంతే మన కొరకు. దేవునికి ఇష్టమైన ఫలాలు మనం తేవట్లేదు తెలుసా? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. చూడండి, ఇప్పుడు 2 దేశాలు ఉన్నాడా? 2 దేశాలు ఉన్నాయి. ఒకటి నువ్వు నివసించే దేశము, రెండవది దేవుడు చూపించే దేశం. మనకి ఎంతసేపు మనం చూసే దేశమే, ఎంతసేపు ఏమి మనం చూసే దేశమే. కంటికి ఇంపుగా ఉండాలా. ఏమంది అవ్వ పండు ఎట్లుందండి అక్క? పండు చూడ్డానికి చాలా బాగుందంట, నోటికి రుచిగా ఉందంట. అంటే ఇప్పుడు అంత రుచికరంగా ఉండాల. మనం కోరేదంతా రుచికరమైంది. అయితే వాక్యం గురించి ఎజికేలంటాడు, ఇది తినుచుండగా చేదంట. అందుకే దేవుడి మాటలు చాలా చేదు ఉంటాయి. అందుకే కొంతమంటారు, మీరు చర్చికి వస్తే అవి ఇవి చెప్తారప్ప, మాకు అవి సరిపోవు. వాడికి మనం ఏం కొత్తవి చెప్పు. నేను చెప్పునా, చర్చిలో ఎవరు కొత్తవి చెప్పరు. సిగరెట్ ప్యాక్ మీద ప్రింట్ ఉంటుంది తెలుసా మీకు? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూర్డ్ ఫర్ హెల్త్ అంట. అంటే సిగరెట్ తాగుట దేహమునకు హానికరం. మనం ఏం చెప్తాము? సిగరెట్ తాగొద్దప్ప అంటాం. ఎందుకు చెప్తామన్నమాట? ఆ ప్యాక్ మీద ఉండే చెప్తామా, లేదు చెప్తున్నామా? ఎండా సరాయి సహవాస, ఎంటి మక్కలు ఉపవాస. వాడు ఆడ సరాయంగడి కాడ బోర్డు, ఇప్పుడు సరాయంగడి అన్ని బ్రాంచ్ షాపులు ఉన్నాయి. అప్పుడు పాత రోజుల్లో సరాయంగడి కాడ బోర్డు ఉంటుండే, ఎండా సరాయి సహవాస, ఎంటి మక్కలు ఉపవాస. మేము అదే చెప్పేది, రే తాగొద్దురా, తాగితే వీడేమంటాడు, తాగొద్దురా అంటే పీల్చొద్దురా అంటే. ఆడే రాసి ఉంటుంది, సిగరెట్ ప్యాక్ మీద రాసి ఉంటుంది, సరాయిగడి ముందు రాసి ఉంటుంది. ఇంక మేము చెప్పింది ఏముంది? ఇంకా మేము చెప్పింది ఏమంటే, రే అది రాసింది, అది మా బైబిల్లో కూడా చెప్తుంది, బాగా జీవించు, పరిశుద్ధంగా జీవించు, బ్రతకడని నేర్చుకో. గుడార్ల పండుగ యొక్క ఉద్దేశం ఏం తెలుసా? పరిశుద్ధత. అని చెప్పండి, పరిశుద్ధత. గట్టి చెప్పండి, పరిశుద్ధత. ఈ పరిశుద్ధతలో మనం ఉండాలంటే మనం ఉన్న స్థలం విడిచిపెట్టాలి. మనం ఉన్న స్థలమును విడిచిపెట్టి, అక్కడ అన్నాడు, బంధువులను, స్నేహితులను, తల్లిదండ్రులను,
అంటే ఏం తెలుసా, శారీరక సంబంధం కాదని మాట్లాడేది, అక్కడ ఆత్మ సంబంధం తీసుకోవాలి. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదురుతుందా చెప్పండి? ఇప్పుడు చెప్పండి, మీ సహవాసము విశ్వాసులతోనో అవిశ్వాసులతోనో రోజు? పోనీ అవిశ్వాసులకు మీరు సువార్త చెప్తున్నారా? ఆ అవిశ్వాసులకు ఒక్కరోజైనా కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్తున్నారా? ఎందుకంటే వాడికి కష్టాలు ఉంటాయి, వానికి బాధలు ఉంటాయి. మీరు ఎలాగో మాతో చెప్పి ఇంకోటి చెప్పి ప్రార్థన చేసుకుంటారో అలాగే వానికి ఉంటాయి. వానికి ఎప్పుడైనా అన్నా నీ కష్టమేమి, నీ బాధ ఏమి, నేను ఒకప్పుడు ఇట్లే ఉంటుంది, నన్ను యేసు ప్రభు దర్శించాడు, రక్షించాడు చెప్పే మాట చెప్తారా? ఆడ కానిపోయింది చిన్నమ్మ అంటే యా ఆసుపత్రి అది? భరత్ ఆసుపత్రిలో బాగా చేసే డాక్టరు సిజరీన్ లేకుండా చేసి అడ్రస్ పంపిస్తాం వాటికి. లేదు మా చర్చలో ప్రార్థన చేస్తే మా ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేశా. ఫస్ట్ చెప్పురు గర్భఫలము యెహోవా ఇచ్చు. వాడేమన్నా ఇంద్రం ఇచ్చిందంట, యా ఇంద్రం ఇస్తుంది? ఇవి చెప్పండి, గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడా డాక్టరా? మరి డాక్టర్లు కావాలి లేదని కాదు, అదే డాక్టర్లే దేవుళ్ళు కాకూడదు. దేవుడు తప్ప మరొకడు మనకి ఎవడు గొప్పవాడు లేదు. అందుకే అన్నాడు, నీవు నీ తండ్రి యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. వెళ్ళుము. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. ఎక్కడికి వెళ్ళమన్నాడు చూడండి. ఎక్కడికి వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి రక్షించబడినవాడు అది రేపు కావాల్సిన ఫలం. ఈ ఫలం ఎవడు ఫలిస్తాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం. ఎవడు ఫలిస్తాడు చూడండి, ఫలించేవాడు ఎవడా? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపలునని. ముందుకి మీరు లోకములోనికి వెళ్ళి అనేకులు నాకు శిష్యులుగా చేయాలంటే ఫలించడం. మీరు ఫలించాలంటే ఏం చేయాలంట? యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, ఇవి ఉన్నాయి కదా, ఇంకొక వారం 2 వారాలు ఎండిపోవు ఇవి. తర్వాత ఏమైపోతాయి ఇవి? తర్వాత మీరు తెచ్చే పండ్లు, ఇంకా రేపు శనివారం పండ్లు తెస్తారు కదా, అన్నీ కడతాం కదా. ఎన్ని రోజులు ఉంటాయి పండ్లాడా? ఎన్ని రోజులు ఉంటాయి? ఒక వారం ఉంటాయా? తర్వాత ఎందుకు కూలిపోతాయి? ఎందుకు పడిపోతాయి? అవి చెట్టులో లేవు కాబట్టి. రెండోది, మనం తెచ్చే ప్రతి పండ్లు కెమికల్తో అవి పండ్లు చేస్తారు కాబట్టి అవి తొందరగా చెడిపోతాయి. అట్లే ఈరోజు చాలామంది మనం ఏం చేస్తామంటే దేవుని మందిరంలో ఉన్నామనుకుంటున్నాము కానీ, దేవాలయంలో కట్టబడ్డాం అనుకుంటున్నాము కానీ కూలిపోతున్నాం. దేవునికి అంటుపట్టట్లేదు, మనం దేవునిలో కనెక్షన్ లేదు. అందుకే నేను ద్రాక్షావళిని, నాలోని తీగలు మీరు. నాలోని బాగా అర్థం చేసుకోండి. క్రీస్తులో ఉండడమే చాలా ప్రాముఖ్యం. చాలామంది క్రీస్తుతో ఉంటారు, తో ఉండడం అవసరం లేదు, ఇప్పుడు లో ఉండాలి. నీవు నా యందును నా మాటలు నీ యందు, అంటే లోపల. ఇప్పుడు మనం ఆ పాట పడుతుంది సార్, ఏమైనా చేయగల ఒక మాట ఉండదు చూడండి. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ అదే చూడండి, దేవా నీవే నా తోడు. అది మేము చెప్పిన ఇజ్రాయేలుతో తోడున్నాడు ఆయన. బాగా చేసుకోండి నా మాటలు. ఇజ్రాయేలుతో తోడున్నాడు.
వాళ్ళకి సంబంధించింది అది మనకు సంబంధిస్తుంది. అది ఇంకా మనకు ఎక్కువ సంబంధించే మాట మీకు చెప్తాను. తోడుండగా ఎర్ర సముద్రం 2 పాయలైంది. బాగా అర్థం చేసుకోండి. తోడుండగా ఐగుప్తు శ్రమల నుండి విడిపించాడు. తోడుండగా ఎరికో గోడలు కూలిపోయాయి. తోడుండగా యోర్దాను వెనకలకు మళ్ళిందంట. తోడుండగా ఫరో సైన్యం ముని. ఇదంతా తోడుంటే ఇప్పుడు ఆశ్చర్యం ఏం తెలుసా? యేసుప్రభులో ఉన్నాడు. మీలో తోడు కాదైనా మీలో తోడుంటేనే ఇన్ని కార్యలు చేశాడే, ఇక లోపలుంటే ఎన్ని కార్యలు చేస్తాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను చేయు వాటికంటే. ఇప్పుడు చెప్పండి, ఎవరు కార్యాలు ఎక్కువ చేస్తారు? హలో, మీరు ఎందుకు చేసే కార్యాలు? యేసయ్య మీలో లేడు కాబట్టి. మీ తోడు లేడు, మీ లోపల లేడు. ఇశ్రాయేలుకు తోడు. అందుకే మోషే అన్నాడు, దేవా నువ్వు నా తోడొస్తే నేను వెళ్తాను. యెహోషువ అదే అన్నాడు, నువ్వు మోషేకు తోడున్నట్టు నాకు తోడుంటే. దావీదు కూడా అదే అన్నాడు, దేవా నీవు నాకు తోడై ఉంటే ఈ గొల్లేత నాకేం దేవా అన్నాడు. అది ఇప్పుడు యేసుప్రభు రివర్స్ చెప్తున్నాడు, నేను మీలో లోపల ఉన్నాడు యేసుప్రభు. ఊరికే పెద్దలు చెప్తాం కదా, ఈ లోకంలో ఉన్నవాడికంటే నీలో యేసుప్రభు ఉంటే ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. నువ్వు అభివృద్ధి చెందాలి, విస్తరించట్లేదంటే నిన్ను చూసి ఎవడు యేసుప్రభు నమ్ముకొని నీ దగ్గర రావట్లేదంటే నీలో యేసుప్రభు లేడు. నువ్వు కూడా ఏం తెలుసా, ఆ పండ్లలాగే తెచ్చి అంటించి ఇంకొంతమంది చూసా ఆ పండ్లకి వ్యాక్స్ వేసేటారు తెలుసా? ఏం బొర్రా వ్యాక్స్ అంటే మైనం. ఈ యాపిల్ పండ్లు మీకు తెలుసా తెలియదా? మీరు తిని చూడండి ఒకసారి, ఇట్లా గీకండి, మీకు అర్థమైతే. దానిపైన వ్యాక్స్ అంటించాడు చెడిపోకుండా. అది పైన మాత్రం బాగుంటుంది, లోపలికి వస్తే కుళ్ళిపోయి ఉంటుంది. మనమంతా అవే బతుకులే, పైన పటారం లోన లొటారం, ఏముండదు. ఫలించే పండు లేదు, ఏం లేదు. తీస్తే కుళ్ళిపోయిన పురుగులు పట్టి ఉంటాయి. తోడుంటేనే, కేవలము దేవుడు తోడుంటేనే అద్భుతాలు చేశారే. మరి ఈరోజు ఎందుకు మనలో ఉండడం చెప్పుకుంటున్నాము కానీ మనలో ఉన్నవాడు గొప్పవాడని ప్రూవ్ చేయలేకపోతున్నాం? ఎందుకంటే నేను చెప్పాను కదా, యేసు ప్రభులో చాలామంది లేరు, ఉన్నట్టు నటిస్తున్నారు కానీ లోపల ఉన్నవాడు ఈ లోకస్తుడు, ఈ లోక ఆశలు, లోకం బతుకుబాలిన డంబ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇవి ఉన్నాయి కాబట్టి మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఒకసారి అర్థం చేసుకోండి, మీ కుటుంబాలను ఆస్వాదించుటకు యెహోవాకు ఇష్టమాయెను. మరి ఆస్వాదించడానికి ఇష్టమైనప్పుడు ఆయన్ని నీ లోపల ఉంచుకోవడం కష్టం. నేను ఎదురుగా చెప్పాను, ఒక తల్లికి 10 మంది కాదు 100 మంది పిల్లల్ని సాకుతుంది. ఆ 100 మంది పిల్లలకి ఒక తల్లిని సాకేది కష్టం. అలాగే ఒక యేసు ప్రభు మనందరినీ తల మీద మోసుకున్నాడు. అని అన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయుడి, నేను మిమ్మల్ని ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడుతాను. చంక పెట్టుకొని ఎత్తుకొని పోతాడంట. చెప్పండి, ఒక తల్లిని 10 మంది పిల్లలు చూసి ఎంత బాధపడుతున్నారో, కష్టపడుతున్నారో, అలాగే ఈ రోజుల్లో యేసు ప్రభుని మనం అందరం మెప్పించలేకపోతున్నాం. అందుకనే మనం ఆయన కృపాైశ్వర్యము చెప్పున దీవించబడలేకపోతున్నాం. అందరూ ఒక ఆదాము పాపము ద్వారా మనమందరూ పాపములు పాలిభాగస్వామి అయిపోయినాం. పుట్టుడుతోనే పాపం అనేసానిక. మరి మనము యేసు ప్రభు రక్తంలో కొనబడి కడగబడిన తర్వాత, యేసు క్రీస్తుని మన లోపలికి స్వీకరించిన తర్వాత మనం ఎందుకు ఆయన కృపా ఐశ్వర్యము చెప్పున ఉండలేకపోతున్నామో తెలుసా? ఆయన్ని లోపల ఉంచుకోవడానికి చేత కావట్లేదు మనకు. మాటల ద్వారా చేతల. నేను అందుకే మొన్నొక రోజు ఆ యూత్ మీట్లో ఒక మాట చెప్పాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఆ మాట చూడండి ఒకసారి. ఇర్మియా 9:21. తొందరగా నేను ముగిస్తాను.
చూడండి అమ్మాయి వినండి, చూడండి, వీధులలో పసిపిల్లలు లేకుండాను మంచి మార్గంలో ఈరోజు ఎవరసలు తిరగట్లేదు. ఎవరసలు చూడండి, ఎక్కడ చూసినా మన బర్లాలో చుట్టుపక్కల చూడండి, ఎక్కడ చూస్తే డ్రగ్స్, తాగుడు, తందనాలు, అవే మన పానపరాకులు, గుటకాలు. చిన్న చిన్న పిల్లలు స్కూళ్ళలో కూడా యవ్వన పిల్లలు చెడిపోతున్నారు. రాజమార్గం అంటే మంచి మార్గం లేరు ఈరోజు పిల్లల్లో. ఎంతమంది మన పిల్లలే అమ్మ నాయన్ని ప్రేమించి అమ్మ నాయన లోపడతాను చెప్పండి. నేను అసలు చేతమలేదు కదా, నేను చేతమడినా. మన పిల్లలు లోకంలో ఉన్న పిల్లలు పక్కన పెడతాం. మన పిల్లలు ఎంతమంది మన పిల్లలు మన మాట వింటారు? మంచి మార్గంలో ఎంతమంది నడుస్తున్నారు? ఇదేం తెలుసా, ఈ రోజుల్లో అంత్యకాలంలో జరిగేదాన్ని ఇర్మియా రాస్తున్నారు. మీరు చూశారు లేదా మొన్న ఇజ్రాయెల్లో ఆ యుద్ధంతో? మనం చూసారా మీరు? ఇజ్రాయెల్ వీధుల్లో, టర్కీ వీధుల్లో, ఆయమది గాజాలో పిల్లలు, పలస్తీన్ గాజా, చిన్న చిన్న పిల్లలు లేదు ఇప్పుడు, చచ్చిపోతున్నారు అందరూ. బాంబులు వేసుకొని, రాకెట్లు వేసుకొని. ఇంకా యవనస్తులు అంటే పారిపోతున్నారు, ఎక్కడ పడితే అక్కడ దొంగతనం చేస్తున్నారు. నేను నిన్న ఒకటి చూస్తాను, అమెరికాలో అంట మన భారతదేశీయులు పోయి దొంగతనం చేస్తారంట, యవ్వన ఆడపిల్లలు వ్యభిచారం చేస్తున్నారంట. మన ఇండే వాళ్ళు రాజమార్గంలో లేరు పిల్లలు ఇప్పుడు. తల్లిదండ్రులు ఏమన్నా తెలుసా, ఏమన్నా చేయరా, డబ్బులు సంపాదిరా, అదొకటి వచ్చేసింది ఇప్పుడు. ఏమన్నా చెయ్యి, డబ్బులు. వాడు చూడు కారులో పోతున్నాడు, నాన్న కారులో పోలా. వాడు చూడు ఎయిర్ప్లేన్లో పోతున్నాడు, నాన్న ఎయిర్ప్లేన్లో. వాడు చూడు ఇళ్ళ మీద కడుతున్నాడు, నాకు కనీసం ఒక ఇల్లన్నా కావాలా. తల్లిదండ్రులే పిల్లలు చెడగొడుతున్నాను. నేను ఎప్పుడు చెప్తాను కదా, స్నేహితులు ఎవరికి? పిల్లలకి మంచి స్నేహితులు అమ్మా నాయనే. మనం పిల్లలు చెడిపోతే వాడు చెడగొట్టే సార్ నా కొడుకు నేను ఒప్పుకోను, వాడు చెడిపోయింటే నువ్వే కారణం. నీ కొడుకులు, నీ బిడ్డలు చెడిపోతే అమ్మా నాయనే కారణం. నేను ఎట్లా చెప్తాను? యవ్వన పిల్లలు రాజమార్గంలో కనబడకుండా అంట ఎక్కడ చూడండి సైతాను, కిటికీల గుండా చెప్పండి అందరూ. కిటికీ ఏడది? కిటికీ తెలుసా మీకు? కిటికీ ఏమి కిటికీ అంటే ఆ కిటికీలు కాదు, ఇది ఇది ఇది. ఈ కిటికీలో వింటారు కదా, ఆడా 1000 రూపాయలు పెట్టినానమ్మా, జాగ్రత్త చూసుకో, ఈ అమ్మ నిద్రమొప్పులో అంటుంది. వాడు కర్ణుడిలాగా, వాడి పేరేం పేరు? కురుక్షేత్రం వాడి పేరేం పేరు? అర్జునుడు కొడుకు అభిమన్యులాగా. ఈ అమ్మ అంటారు, వాడు బాగా వింటూ ఉంటాడు. నాయన చెప్పినప్పుడు పోతప్పుడు ఆడ 1000 రూపాయలు పెట్టినా చూడమంటాడు అంటాడు వీడు. ఆహా 1000 రూపాయలు ఆడ పెట్టినాడా నాయన. కిటికీ ఏం చేసింది? కిటికీ వినింది, ఈ కిటికీ ఏం చేసింది? చూసింది. ఈ కిటికీ ఏమంటుంది? తినరా అంటుంది. ఏమంటుంది? తినరా అంటుంది. ఇది 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 చేసి ఈ కిటికీ పని పెడుతుంది, ఈ కిటికీలో పోతుంది. వీటి నుంచి మెల్లగా ఈ కిటికీలు ఏం చేస్తాయంట, ఆమెడికి వచ్చిన దెబ్బలు తిరిగి ఆ కిటికీ వాకిలికి. ఇంటికి వాకిలి ఎవరు? పెండ్లామే కదా. ఏం లేచినాక ఆడ 1000 రూపాయలు పెడుతున్నాయంటే నాకేం తెలుసు అయ్యా ఆడుండింది. వాడు కిటికీ తీసిపోయింది కిటికీ. ఈ వాకిలికి ఏం చెప్పాము, ఈ వాకిలి నిద్రపోతూ ఉంటుంది. అట్లా చూడండి, కొన్ని వాకిలు తెరిసే ఉంటాయి, దొంగలు చేసుకొని పోయి ఉంటారు. ఆడ అంగేసినాం అనుకోండి, కిటికీలో కంపేసుకొని పోతారు కొంతమంది. అందుకే బైబిల్ అంటది, సైతానంట కిటికీలోని దూరొస్తాడంట పిల్లలకి. అందుకే అప్పుడప్పుడు కిటికీలు క్లీన్ చేయాలా, కిటికీలకి మనం పని చెప్పాలా. చిన్నపిల్లలు చనిపోతున్నారంట, యవనస్తులు రాజు మార్గములో ఉండకుండా మరణము వారిని పట్టి చంపుతూ ఉందంట. మరి ఈ యొక్క గుడార్ల పండుగ దినమున చనిపోయే యవనస్తులు మనకు ఉండకూడదు, బ్రతికే యవనస్తులు కావాలి. ఆ బ్రతికిన యవనస్తుల గురించి యోహాను సువార్త 10వ అంటున్నాడు, మీరు బహుగా ఫలించటం వలన ఎవరు సంతోషం అంట? ఎవరు సంతోషం? పరలోకపు తండ్రికి. మనం చేసే గుడార్ల పండుగ ద్వారా, మనము చేసే ప్రతి పండుగ ద్వారా దేవునికి సంతోషం కలగాలి. అంటే ఆ సంతోషం కలగాలంటే దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు మనం తీసుకురావాలి. ఆ ఫలాలు ఎలాంటి తెలుసా? నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోవనటువంటి ఫలాలు కావాలి, కానీ చనిపోయి కుళ్ళిపోయే ఈ ఫలాలు ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి
వచ్చే వారం ఆదివారం గుడార్ల పండుగకి ఒక్కరిని ఇద్దరిని మీ కొత్త స్నేహితుల్ని తీసుకురండి. ఆ ఫలాల కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆ ఫలాలు మళ్ళీ ఏమవ్వాలంట? ఫలించేలా. ఒకడు 10,000 గాను, 10,000 1,00,000 గాను, 1,00,000 కోట్లు గాను అవ్వాలంటే అది దేవునికి ఇష్టమైనది. అందుకన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ పొందిన. గుడార్ల పండుగ ప్రాముఖ్యత ఉద్దేశం అంటే రక్షించబడినటువంటి ఫలాలు దేవుని మందిరంలోకి రావాలి, రక్షించిన ఫలాలు దేవుని పరిచర్లోకి రావాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ప్రతి కళ్ళు మూసుకుందాం, ప్రతి కళ్ళు మూయబడాలి. అడుగు దేవుడిని, ప్రభా వచ్చే ఆదివారం గుడార్ల పండగకి నేను కొన్ని ఫలాలు తీసుకొస్తాను ప్రభా, నాకు సహాయం దయచి. క్రిస్మస్కి పిలుచుకురావడం గొప్పతనం కాదు. క్రిస్మస్ నన్ను అడిగితే అది నిజంగా దేవునికి ఇష్టమైన పండుగే కాదు, అది మనకిష్టమైన పండుగ. అయితే బైబిల్లో దేవుడు చెప్పిన పండుగలు ప్రకారం మనం మర్చిపోతున్నాం. నా నిమిత్తము మీరు ఈ పండుగను చేయుడి, ఈ పండుగకు ప్రతి కుటుంబం నా సన్నిధిని కనబడాలని దేవుని ఆజ్ఞ. అలాగే మీ పనివారు, మీ స్నేహితులు, మీరుగు పొరుగు వారిని తీసుకొచ్చి ఈ గుడార్ల గురించి చెప్పుడి. ఇదిగో మేము ఇలాంటి గుడారము జీవితం జీవిస్తుంటే మా బ్రతుకు చాలా ఘోరంగా ఉండే. ఈ దేవుడైన యేసు క్రీస్తుని మేము నమ్ముకున్నాక, రక్షకుడిని మేము నమ్ముకున్నాక, ఈయన ద్వారా మేము దీవించబడి ఈరోజు సంతోషంగా ఉన్నాం గనక మేము ఆ దేవుడిని ఆరాధించడానికి యెరూషలేము దేవాలయంకి వెళ్ళుచున్నాము, రండి మాతో అని వారు తమ స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని తీసుకొచ్చి దేవుని మందిరంలో ప్రతిష్ఠించారు. ప్రథమ ఫలాలు అవి. ఈరోజు దేవుడు మరలా అదే ఫలాలు అడుగుతున్నాడు. ఈ గుడార్ల పండుగకు చనిపోని ఫలాలు, ఎన్నటికీ చనిపోకుండా నిలబడే ఫలాలు ఆయనకు కావాలని కోరుచున్నాడు. ఆ ఫలమే ఆయన యందు విశ్వాసం ఉంచువారు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అంటున్నాడు. చనిపోయినను వాడు మరలా బ్రతుకును అంటున్నాడు. బ్రతికే ఫలాలు కావాలి. ఆ ఫలాలు నాకు ఈ దేవా అని అడగండి. అడిగి ఆ ఫలాల్ని వచ్చే ఆదివారం దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆయన ప్రతిష్ఠించండి. ప్రతి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమడ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, నాయన నాలో ఫలింపని ప్రతి తీగను ప్రభా నరికి పారివేస్తానన్నాడు తండ్రి. అవును ప్రభా, అవి నరకబడిన తర్వాత అవి ఎండిపోయినప్పుడు మరలా వాటిని సమకూర్చినైనా అగ్ని గంధకములు వేయబడతాయి తండ్రి. అలాగే ప్రభా, పరిశుద్ధులు కూడా ప్రభా నీ దూతలు సమకూర్చినైనా వారందరినీ ప్రభా నువ్వు ఉండు స్థలాన్ని తీసుకొని వెళ్తారని వాక్యం తెలుస్తుంది ప్రభా. నాయన మేము ఎప్పటికీ ప్రభా 2 దేశాల్లో ఏదో ఒక దేశంలో ఉండాలి ప్రభా. మీరు చూపించే దేశంలో మేముంటే సంతోషంగా ఉంటాం ప్రభా. మేము కోరుకునే దేశంలో ఉంటే అది నరకం ప్రభా, అది వేదన, అక్కడ అగ్ని అరదు, పురుగు చావదు ప్రభా. అలాంటి దేశంలో ఉన్న మమ్మల్ని మీరు రక్షించి మీరున్న దేశంలోనికి మమ్మల్ని పిలుచుకున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిలువబడిన మేము తండ్రి, ఇంకా విడవబడిన వారు అనేకులు ఉన్నారు తండ్రి. వారి వద్దకు వెళ్ళి వారిని పిలుచుకొని ప్రభా నీ సన్నిధికి ప్రభా తీసుకొచ్చి ప్రతిష్ఠించే కృపాభాగ్యం మా బారుకు సంఘ విశ్వాసులందరికీ ప్రభరిన భారాన్ని కలుగజేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.